హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. చక్రి మహాలక్ష్మి మాట్లాడుకుంటారు. ఏంటండి ఎందుకు పిలిచారు? ఎందుకు పిలిచారో మీకు తెలీదా? ఎలా అయినా సరే పెద్దిని గాయత్రిని కలపాలండి. ఎందుకండి మీరు అంత సీరియస్గా తీసుకుంటున్నారు? తీసుకోకండి. ఎందుకంటే గాయత్రికి పెళ్ళి అయిపోతే వెళ్ళిపోతుంది అంటే లేదండి, నాకు తెలుసు గాయత్రి మర్చిపోదు. అలా అని పెద్ది మర్చిపోగలడా? మెచ్చిపోలేడు కదా. అందుకనే ఎలాగైనా సరే గాయత్రికి పెద్దికి పెళ్లి చేయాలి. రేపు పొద్దున్న నేను గాయత్రితో మాట్లాడతానంటూ ఇంకా అయిపోయింది రండి పంచాయతీ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తిట్టుకుంటూ ఉంటాడు. ఈ లోపల పొద్దున్న లేచి మహాలక్ష్మి గాయత్రితో మాట్లాడుతుంది. ఏంటి గాయత్రి, ఏంటి మహాలక్ష్మి ఫోన్ చేసి రమ్మన్నా? అవును గాయత్రి, నీకు పెద్దికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అదేంటి, మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరు కదా? అన్నీ ఒప్పుకునే జరుగుతున్నాయా పెళ్ళిళ్ళు? చాలా పెళ్ళిళ్ళు ఎవరు ఒప్పుకోకుండానే జరుగుతున్నాయి, కొన్ని పెళ్ళిళ్ళు ఒప్పుకుని జరుగుతున్నాయి. అలాగే మీ పెళ్ళి ఇవాళ మీ పెళ్ళి ఇవాళ చేయాలనుకుంటున్నాను నేను. నువ్వేమంటావు? వెనకం చేస్తే జీవితంలో పెద్దిని అందుకోలేవు, అర్థమవుతుందా నీకు అని అనేసరికి సరే మహాలక్ష్మి నువ్వు ఎలా చెప్తే అలాగా అంటుంది. ఇంటికి వెళ్ళి ఏంటండి ఏం చేస్తున్నారు అంటుంది. ఏం లేదండి అంటూ చక్రి మాట్లాడతాడు. ఇలా అందరినీ కూర్చోపెట్టి పిలిచి అందరికీ చెప్తున్నాను, ఇవాళ సాయంత్రం పెద్ది పెళ్ళి, ఎలాగైనా సరే మనం పెద్దిని గాయత్రిని కలపాలి. ఎందుకంటే గాయత్రి లేకుండా పెద్ది ఉండడు. అందుకనే మీ అందరికీ చెప్తున్నాను, మీరు అలా తీసుకోకండి, దాన్ని ఈజీగా తీసుకోండి అంటే లేదు, నాకు తెలుసు లవ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చేస్తే ఎలా ఉంటుందో, అందుకనే ఆ అమ్మాయి అలా ఉంది, మీకు అర్థమవుతుందా అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా చక్రి వెళ్ళిపోతాడు. చక్రి వెళ్ళిపోతే ఈ లోపల పెద్ది వస్తాడు. పెద్ది కూడా మాట్లాడతాడు. పెద్ది మాట్లాడుతుంటే ఏంటమ్మా ఏంటి మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటాడు. ఏమీ లేదు పెద్ది, ఏమీ లేదంటే ఏంటి లేదు, ఏమి లేకపోవడం ఏంటి, అందరూ కలిసి మా వదిన కలిసి నీ పెళ్ళి నీకు గాయత్రికి పెళ్లి చేయాలనుకుంటుంది అని మిగతా కేశవ చిన్న చక్రి అంటారు. ఇంకా అప్పుడు పెద్ది ఏంటమ్మా ఈ పని, ఏంటి పెద్ది ఏం చెప్తున్నావు, నీకు అర్థమవుతుందా? నువ్వు గాయత్రి లేకుండా ఉండగలవా? అందుకనే నేను ఇవాళ నీకు ఎలాగైనా సరే గాయత్రితో పెళ్లి చేయాలనుకున్నాను. నేను గాయత్రితో మాట్లాడి కూడా వచ్చాను పెద్ది. నీకు అర్థం కావట్లేదమ్మా, చాలా గొడవలు జరుగుతాయి. వాళ్ళు అసలు మామూలు వాళ్ళు కాదు, మీ అమ్మ నాన్న కన్నా ఘోరమైన వాళ్ళు. అంత లేదు కానీ పెద్ది, వాళ్ళు అలాగే ఉంటారు. మీ పెళ్ళి నేను చేస్తాను. ఒక్కసారి గాయత్రి తప్పుకుంది అంటే గాయత్రి లేకుండా మీరు ఉండగలరా అని చెప్పేసి పెద్దిని మహాలక్ష్మి అడుగుతుంది. ఇంకేం చేయాలో తెలియక పెద్ది మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అక్కడే ఉన్న కేశవ చిన్న అందరూ కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటారు. ఈ లోపల ఇంక సరే అమ్మా నువ్వు ఎలా చెప్తే అలాగా అని అనేసరికి సాయంత్రం అవుతుంది. అందరూ పెళ్ళికి రెడీ అవుతారు. పెళ్ళికి రెడీ అయ్యి గుళ్ళో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. ఎలా అయినా సరే ఈ పెళ్ళి జరుగుద్దంటారా? నాకైతే డౌట్గానే ఉందండి అంటూ ఉంటాడు చక్రి. సరే కదా అని అందరూ పెళ్లి బట్టల్లో పెద్దిని తీసుకొస్తారు. చాలా ఆనందంగా ఉంటాడు. ఇలా ఆనందంగా పెళ్ళి కానీ ఎవరికీ తెలియకుండా జరుగుతుంది. అసలు ముందు ఏం జరుగుతుంది అనేది పెద్దికి చాలా కంగారుగా భయంగా ఉంటుంది. కానీ అసలు గాయత్రి వస్తుందా లేదా అనేది చాలా సందిగ్ధంలో ఉంటుంది. అసలు గాయత్రి వస్తే ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది మనం చూడాలండి. అసలు ఎప్పుడు మొదలవుతుంది, అప్పుడు రెడీ అవుతే ఈ లోపల గాయత్రి రాలేదని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది. కానీ గాయత్రి ఫోన్ తీయదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈసారి కూడా మనం అవమానపడాలండి, మీకు అర్థం కావట్లేదు దాని సంగతి అని చెప్పేసి అంటే ఏదేమైనా అనండి, గాయత్రి సంగతి నాకు తెలుసు, మీరెవ్వరూ మాట్లాడద్దు, గాయత్రి ఎట్లాగైనా వస్తుంది, పెద్దికి గాయత్రికి పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి అనేసరికి ఇంకా మొదలవుతుంది పెళ్లి సందడి. ఇంకా అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ అందరికీ భయం, గాయత్రి వస్తేనే కదా ఈ పెళ్లి జరిగేది, అసలు ఏం జరుగుతుందో మనం కూడా చూడాలండి. అందరూ టెన్షన్గా ఎదురు చూస్తారు. ఎలాగైతే గాయత్రి ఫోన్ తీస్తుంది. చేయగా ఫోన్ తీసిన తర్వాత నేను వస్తాను మహాలక్ష్మి అంటుంది. అన్నాక ఎలాగైనా సరే నేను ఇవన్నీ తప్పించుకుని వస్తాను మహాలక్ష్మి, నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు బావని తప్ప నేను ఇంకెవ్వరిని చేసుకోను అంటుంది. ఈ లోపల వాళ్ళ అమ్మచ్చి ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు,
రెడీ అవుతున్నా? ఏం లేదమ్మా, బయటికి వెళ్తాను. ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఎక్కడికి వెళ్ళేదే లేదు, నాకు పని ఉంది, నేను బయటికి వెళ్ళి వస్తానని చెప్పి వాళ్ళ అమ్మమ్మకి అప్పచెప్పి వెళ్తుంది. ఈ లోపల శుభ్రంగా రెడీ ఎంత అందంగా ఉన్నావే గాయత్రి నువ్వు అని చెప్పేసి అనుకుంటూ తను మురిసిపోతూ ఉంటుంది. ఇంకా రెడీ అవుతుంది. రెడీ అయ్యి బయలుదేరదామనేసరికి వాళ్ళ అమ్మమ్మ, ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు? మీ అమ్మ నాకు అప్పచెప్పింది, అందుకని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అని అడుగుతున్నాను. ఎక్కడికి లేదు అమ్మమ్మ అంటే, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు కదా, సరే అయితే ముందు నాకు టీవీ పెట్టి సీరియల్ వచ్చే టైం అయింది అనేసరికి నేను బయటకు వెళ్తున్నాను అమ్మమ్మ అని అంటే, ఏం జరుగుతుందో తెలియదండి, ప్రస్తుతానికైతే తన ఇంట్లోనే ఉంది. అసలు వాళ్ళ అమ్మ వస్తుందా, భయపెడుతుందా, ఓ పక్కనేమో అసలు వస్తుందా లేదా అని పెద్ద వాళ్ళ టెన్షన్. కానీ మిగతా అందరూ టెన్షన్గా ఉన్నారు. మహాలక్ష్మి కూడా చాలా టెన్షన్గా ఉంది, అసలు గాయత్రి వస్తుందా లేదా అనేది. కానీ పెళ్లి జరుగుతుందా? పెళ్లి జరిగితే సంతోషంగానే ఉంటుంది, పెళ్లి జరగకపోతే చాలా గొడవ జరుగుతుంది. వాళ్ళమ్మ అస్సలు ఒప్పుకోదు, గాయత్రి వాళ్ళమ్మ. అసలు ఏం జరుగుద్దో కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ముందు ఎపిసోడ్లో పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.